It's a very beautiful question, basically. Generally, people will kill a lot of time for this question, and this is already exam question. ఎలా చేయాలి? జాగ్రత్తగా చెప్తున్న షార్ట్‌కట్ జాగ్రత్తగా వినండి. ఈ షార్ట్‌కట్‌లు మీకు తెలియాలి. నేను కోరుకునేది మీ దగ్గర ద టోటల్ పీవైక్యూలో ఒక 30% ఆఫ్ ద క్వెషన్స్ గనుక నువ్వు షార్ట్‌కట్‌లతో చేయగలుగుతున్నావంటే యూ ఆర్ ఎట్ ద టాపర్స్ రేంజ్‌లో ఉన్నట్టు. అన్ని చేయాలని మూర్ఖంగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. దట్ ఇస్ ద ఇగ్నోరెంట్. దాని డెప్త్ తెలియని ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చెరువు పక్కన వెళ్తున్నావు. దాని లోతు తెలియనోడు ఏం చెప్తాడు? చాలా కథలు చెప్తాడు దాని గురించి. దాని లోతు ఎవడికి తెలుస్తది? నీళ్ళలో దూకి దానిలో ఉన్నోడికి కథ తెలిసేది, లేదా ఒడ్డున కూర్చొని కథలు చెప్పేవాడికి తెలుస్తదా? సో విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 17 ఇయర్స్ అండ్ బేసికల్లీ మీకన్నా నేను కూడా ఎక్కువ దీనికోసం ప్రిపేర్ అయ్యి స్ట్రగుల్ అయిన వ్యక్తినే కాబట్టి విత్ దట్ ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ దట్ యూ కెనాట్ డూ ఆల్ ద క్వశ్చన్ షార్ట్ కట్స్. తప్పు. అలా ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్. లైఫ్లో అన్ని షార్ట్ కట్లు ఉంటే వాడి లైఫ్ చాలా దరిద్రంగా దారుణంగా ఉంటుంది. కానీ అట్లీస్ట్ నువ్వు కొన్న షార్ట్ కట్లు కనుక చేయకపోతే ఏమవుతుంది చెప్పు? ఆ జర్నీని ఎంజాయ్ చేయడం కష్టమవుతుంది. సో కాబట్టి అట్లీస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. దాట్ ఫ్యూ క్వశ్చన్స్ ఐ గేవ్ ద స్టేట్మెంట్ దట్ 70-30. ఇది కూడా పీవైక్యూ క్వశ్చనే కదా. ఇది చూడు, ఈ పీవైక్యూ క్వశ్చన్ ఎంత బాగుందో. ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే మీనింగ్ ఇన్ ది లైస్ ఆన్ ద సేమ్ సర్కిల్. దెన్ దే గేవ్ సమ్ స్టోరీ. If the chords AB and CD are intersected at P. Do you know what is that meaning is? When you look at a circles concept లో చూస్తే 4 పాయింట్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయితే మనకి సీకెంట్ ప్రాపర్టీ అని ఒకటి ఉంటుంది. వాట్ సీకెంట్ ప్రాపర్టీ ఈజ్ సేయింగ్? లేదా ఓ అనుకో, ఇది OA into OB is equal to OC into OD. This is called the secant property. Then you have to apply all masala. Right? This is original textbook method. Good news, not required. Follow me very carefully. Direct tick పెట్టేస్తాను. ఎలా టిక్ పెడతాను చూడు. AB and CD. అరే AB కి సంబంధించింది వాడు ఎవడు? X Y. A bar into X, Y bar into B. అంటే A కి B కి సంబంధించిన వాడు X and Y. సికి డికి సంబంధించిన వాడు జెడ్ అండ్ టి. అండ్ ఏబి అంటే డిస్టెన్స్ కదా, ఆర్ ఓబి మైనస్ ఓఏ కదా, అంటే డిఫరెన్సెస్ ఆఫ్ వెక్టార్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1, ఏబి అంటే డిఫరెన్సెస్ ఆఫ్ వెక్టార్ ఉండాలి. ఏకి బికి ఏవి కోఎఫిషియెంట్స్ ఉన్నాయి? ఎక్స్ అండ్ వై ఉండాలి. ఆ రెండు ఉండాలి ఒక చోట. సో ఇప్పుడు నాకు ఆన్సర్ జాగ్రత్తగా వెరిఫై చేసి చెప్పండి. డిఫరెన్స్ ఆఫ్ వెక్టార్స్ అన్నారు. ఇది ఏసీలో ఉంది, అసలు సమ్ ఉంది, సమ్తో సంబంధం లేదు. ప్లస్లు ఉన్నాయి, మన ఆన్సర్లు కాదు. కెన్ యూ సే వై దీస్ ఆర్ నాట్ అవర్ ఆన్సర్స్? బికాస్ ఏబి ఈజ్ నథింగ్ బట్ ఓబి మైనస్ ఓఏ. ఆర్ యు దేర్? Next logic is, whatever you have the respect to x coefficient and y coefficient, you should have the same thing. So AB దగ్గర నీకేం ఉండాలి? x and y ఉండాలి. ఇక్కడ చూడు, AC ఉంది, x and c ఉంది. కానీ మనకు కావాల్సింది AC అండ్ BCలు కాదురా భయ్. మనకు కావాల్సింది ఎవడు? AB అండ్ CD. AB అండ్ CD ఒక్క చోటే ఉంది. చెయ్యకుండా పెట్టగలిగినప్పుడు పిచ్చ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒరిజినల్ రూల్ ఏంటి? సీకెంట్ ప్రాపర్టీ తెలియాలి, కాన్సైక్లిక్ కండిషన్ తెలియాలి, రచ్చ తెలియాలి. మనకు అవసరంలే. యూజ్ వాట్? గాడ్ గివెన్ కామన్ సెన్స్. ఏంటి ఆ కామన్ సెన్స్? ఏబి అనగానే ఓబి మైనస్ ఓఏ అంటే ఏముండాలి? బి మైనస్ ఏ మాడ్. మాడ్ లోపల బి మైనస్ ఏ అయినా ఏ మైనస్ బి అయినా ఒకటే. ఏ మైనస్ బి మాడ్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఎవడుండాలి ఇక్కడ నీకు? హర్షిత, నీకు అర్థమవుతుందా? నీ పేరు ఏం పేరు? హర్షిని, హర్షితనా, హరిప్రియ? అర్థమవుతుందా? మాయ గారు ఏం మాట్లాడుతున్నా? ఏబి అన్నా. ఏబి అంటే ఎవడుండాలి? ఓబి మైనస్ ఓఏ. మరి మాడ్ కదా, మాడ్లో ఈ ఓబి మైనస్ ఓఏ అయినా ఏబి మైనస్ అయినా రెండు ఒకటే కదా. అది తీసుకున్నప్పుడు ఇటువైపు ఎవడుండాలి? ఆ ఏకి బికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఏకి ఎవడున్నాడు? ఎక్స్ ఉందిరాబాయ్ అక్కడ. బికి ఎవడున్నాడు? వై ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ మైనస్ బి అన్న దగ్గర నీకు ప్రోడక్ట్ ఎవడుండాలి? ఎక్స్ వై ఉండాలి. ఇది అర్థమైంది ఎప్పుడు? సో ఆన్సర్ విల్ బికమ్ xy into mod of a minus b whole square should be equal to that side. CD అన్నాడు కదా, CD అంటే ఎవడు ఉండాలి? T అండ్ Z ఉండాలి, C మైనస్ D ఉండాలి. క్లియరా? ఇంత ఫ్రీగా ఇచ్చిండు క్వశ్చన్, ఇంత సింపుల్గా చేయొచ్చు. వెన్ యూ థింక్ కాన్షియస్లీ. స్పెల్ అగైన్, థింక్ కాన్షియస్లీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అలర్ట్గా దాన్ని చూస్తే, గుడ్డిగా చూస్తే డాన్స్ వేపిస్తుంది మీకు ఈ క్వశ్చన్. అండ్ మీ బుక్లో ఉన్న సొల్యూషన్ చూసారనుకో మీకు చుక్కలు కనపడుతుంది. సో టేక్ కేర్.